మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారమ్మా, నేను డాక్టర్ కిరణ్, డయాబెటీస్ స్పెషలిస్ట్ని. ఇప్పుడు CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా వరకు మనకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు మనము చాలా సంవత్సరాలుగా ఇది పేషెంట్స్లో దీని యొక్క ఫలితాన్ని మనము పొందగలుగుతున్నాము. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా ఆచరణలోకి వచ్చింది. అప్పుడు ఎవరికో ఒకరికి మనం పెట్టేవాళ్ళం, ఇప్పుడు చాలా ఎక్కువ మందికి దీన్ని వాడాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే దీని ద్వారా వచ్చే ఫలితాలు కూడా బాగుంటున్నాయి అన్నమాట. సో ఇది మనకు సెన్సార్ అన్నమాట, చిన్నది, ఒక 1 రూపీ కాయిన్ లాగా ఉంటుంది. దీన్ని ఇక్కడ మనకు ఈ పార్ట్కి స్టిక్ చేయటం లాగా జరుగుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా అది స్టిక్ అవుతుంది ఆ పరికరం ద్వారా మనం పెట్టినప్పుడు. ఇది 14 రోజులు ఉంటుంది. ఈ 14 రోజుల్లో ప్రతి 5 నిమిషాలకి షుగర్ టెస్ట్ అయ్యి ప్రతి 15 నిమిషాలకి అందులో సేవ్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ప్రతి 3 డేస్కో లేదా 5 డేస్కో లేదా రోజుకు ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు అయినా పర్వాలేదు, మనము ఇలాంటి రీడర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీన్ని ఇక్కడ దగ్గర తీసుకెళ్ళినట్లయితే ఇందులో సేకరింపబడ్డ అన్ని షుగర్ రిపోర్ట్స్ ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని మనం తర్వాత సిస్టంలోకి కనెక్ట్ చేసుకొని రీడింగ్స్ని ఈ విధంగా పొందొచ్చు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పేషెంట్కి ప్రస్తుతానికి అర్ధరాత్రిలో షుగర్ ఎక్కువ ఉంది, తర్వాత మార్నింగ్ టైంలో తగ్గినప్పటికీ, సో ఇతను జనరల్గా చెక్ చేసి ఫాస్టింగ్ టెస్ట్ చేస్తే నార్మల్ రీడింగే వస్తుంది. బట్ ఆ ఫాస్టింగ్ తర్వాత చూస్తే చాలా హై అవుతుంది టైం. ముఖ్యంగా 12 గంటలకి ఇక్కడ పీక్ లెవెల్కి వెళుతుంది. ఈ 12 గంటలకు పెరిగింది మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగి సాయంత్రానికి మళ్ళీ డౌన్ అవుతుంది చూడండి. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేటివి మనకు నార్మల్గా చెక్ చేసే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్లో కానీ లేదా ఇంట్లో చెక్ చేసే గ్లూకోమీటర్ ద్వారా మనకు అన్ని రీడింగ్స్ బయటపడకపోవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే సో ఎన్ని పీక్స్ 3 సార్లు షుగర్స్ 200 పైకి వెళ్ళి మళ్ళీ తగ్గిపోయినాయి అన్నమాట. సో చూడండి, దీన్ని అతని యొక్క డయాబెటీస్ బిహేవియర్ అంటాం మనం. సో ఈ పలానా తేదీ నాడు చూసినట్లయితే మనకు సండే 20 మార్చ్, సండే 20 మార్చ్లో చూసినట్లయితే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్ రీడింగ్స్ అన్నీ చక్కగానే ఉన్నాయి. బట్ దాదాపు మనకు 1 o'clock తర్వాత నుంచి మధ్యాహ్నం షుగర్స్ పెరిగి సాయంత్రానికి తగ్గి మళ్ళీ నైట్లో కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఈ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ అనేటివి మారుతూ ఉన్నాయి. సో వీళ్ళకి మనం ఏం చేస్తామంటే దానికి కావాల్సిన మెడిసిన్స్ ఎంత అడ్జస్ట్ చేయాలా, ఇన్సులిన్ ఎలాగ అడ్జస్ట్ చేయాలనేది మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒకవేళ లో షుగర్ అయినట్లయితే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ పేషెంట్కి ఉదయాన్న దాదాపు కరెక్ట్గా 5 o'clock నుంచి 7 o'clock వరకు లో షుగర్ ఉంటుందన్నమాట. ఎరుపులో కనపడుతుంది చూడండి, రెడ్గా. ఇదంతా లో షుగర్ అన్నమాట. సో లో షుగర్ రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒక లో షుగర్ వస్తుందనుకోండి, అప్పుడు ఇన్సులిన్ డోసెస్ లేదా ట్యాబ్లెట్ డోసు తగ్గించి లో షుగర్ కాకుండా చూసుకోవటం కూడా మన అవసరం. ఇప్పుడు ఇటువైపు ఏంటంటే యావరేజ్గా ఒక రోజులో షుగర్ రీడింగ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ టైమ్ ఇన్ రేంజ్. సో 24 అవర్స్లో ఎంత శాతం వరకు షుగర్ కంట్రోల్లో ఉండింది, ఎంత డౌన్ శాతం అయింది, ఎంత అప్ శాతం అయింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఈ 18th మార్చిన చూసినట్లయితే యావరేజ్గా ఈ పేషెంట్కి షుగర్ 153 ఉంది. 153 అంటే రోజంతా కలిపి 153 షుగర్ ఉండటం అనేది మంచి రీడింగ్. కాకపోతే అందులో కంట్రోల్లో ఉన్న టైం ఏమో 46% కంట్రోల్లో ఉంది. మిగతా 54% హై షుగర్లో ఉన్నారు. ఈ పేషెంట్ 54% హై షుగర్లో ఉన్నారన్నమాట. ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఈ 24th మార్చిన చూసినట్లయితే యావరేజ్ 116. సో 116 రోజంతా 116 యావరేజ్ ఉంటే చాలా మంచి షుగర్ రీడింగ్. హెచ్బిఎన్సీ కూడా బాగా రావచ్చు. కాకపోతే ఇందులో కంట్రోల్లో ఉన్న షుగరు 49%, 25% లో షుగర్ ఉంది చూడండి ఇక్కడ. సో పేషెంట్కి లో షుగర్ ఉంది. లో షుగర్ ఉన్న విషయం పేషెంట్కి కూడా తెలియదు అనమాట. మైల్డ్ లో షుగర్స్ పేషెంట్కి తెలియకపోవచ్చు, సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అనమాట. సో దాదాపు మనకి 23% లో షుగర్ ఉంది, 26% హై షుగర్లో కూడా ఉన్నారు చూడండి. సో ఈ 26% హై షుగర్ ఉండటం వల్ల దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఉండొచ్చు. అండ్ లో షుగర్ ఉండటం వల్ల తాత్కాలికంగా పేషెంట్ డేంజర్లో ఉండొచ్చు అన్నమాట. సో డేంజర్లో ఉండొచ్చు. ఈ డేంజర్ మనం అవాయిడ్ చేయాలన్నా
లేదా దీర్ఘకాలపు దుష్ఫలితాలు రాకుండా ఉండాలన్నా అప్ అండ్ డౌన్స్ కాకుండా చూసుకోవటం ఎంతైనా మనకి అవసరం. సో జనరల్గా ఈ పరికరాలు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ పేషెంట్కి అవసరం ఉంటుందని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. లేదా ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, లేదా ఫారిన్లో వాళ్ళ పిల్లలు ఉంటే కూడా చాలామంది తెప్పించుకొని అది ఇన్స్టాల్ చేసుకొని రీడింగ్స్ కూడా తీసుకొని పేషెంట్స్ చాలామంది పాటిస్తున్నారు. ప్లస్ డైట్ కూడా కొంతమంది ఇప్పుడు నార్మల్గా ఇంట్లోనే చెక్ చేసుకొని CGM రీడింగ్, ఓహో ఈ ఐటెం తింటే నాకు షుగర్ పెరిగింది, కార్బ్ తీసుకున్నట్లయితే నాకు షుగర్ ఎక్కువ పెరిగింది కాబట్టి నేను కార్బ్ తగ్గించుకోవాలి, బిర్యానీ తిన్న రోజున బిర్యానీ తిన్న పూట తర్వాత నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళు బిర్యానీలో రైసు లేకంటే కార్బ్ ఐటమ్ని తగ్గించుకొని దాని పట్ల సొంతంగా వాళ్ళు మార్పులు చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా వాకింగ్ చేసిన రోజున షుగర్స్ ఎంత కంట్రోల్లో ఉంటున్నాయి, ఏదైనా కారణం వల్ల వాకింగ్ ఎక్సర్సైజ్ చేయనందువల్ల షుగర్స్ పెరిగితే ఎంత హై అవుతున్నాయి, ఈ విధంగా వాళ్ళు సొంతంగా గమనించుకోవచ్చు. లేదా ఆఫీస్లో స్ట్రెస్ ఉన్న రోజున, ఒత్తిడి ఎక్కువగా ఉన్న రోజున షుగర్ లెవెల్స్ తనకి ఏమాత్రం ఫ్లక్చువేట్ అవుతున్నాయి, లేదు సరదాగా స్థిరంగా మానసిక ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తన వృత్తి ధర్మం చేసుకున్నట్లయితే ఆ దినం నాడు షుగరు ఏ స్థాయిలో ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు గమనించుకొని గుర్తించుకొని సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకోగలుగుతారన్నమాట. సెల్ఫ్ కరెక్షన్స్. సో అఫ్కోర్స్ ఈ రీడింగ్స్ని మళ్ళీ వీళ్ళు డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు డాక్టర్ కూడా చూసి మందులు లేదా మాత్రలు లేదా ఇన్సులిన్ కానీ అడ్జస్ట్మెంట్స్ ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటే సో డాక్టర్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ డాక్టర్ సైడ్ నుంచి చేయగలుగుతారు. కాబట్టి అన్ని విధాల మనకి 360 డిగ్రీస్లో మంచి ఫలితాన్ని పేషెంట్ పొందగలుగుతాడనేది మన నమ్మకం అన్నమాట. ఇప్పుడు ఈ సెల్ఫ్ కరెక్షన్స్ చేయకుండా పేషెంటు కార్బ్ రైస్ ఐటెం ఎక్కువ తీసుకుంటూ షుగర్ ఎక్కువలో పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు డాక్టర్గా మనం ఏం చేస్తాం, ఆ పోస్ట్ ప్రాండిల్ షుగర్ తగ్గటానికి మందులు పెంచాల్సిందేగా, ఇన్సులిన్ పెంచాల్సిందేగా. ఇప్పుడు పేషెంట్ వాటిని తగ్గించుకున్నారనుకోండి, 30% షుగర్ పెరుగుదల తగ్గిందనుకుందాం, 20-30% మందులు కూడా తగ్గుతాయని కదా మనం భావిస్తాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, డాక్టర్ ఏం చేస్తారు, మేము మందులు పెంచాల్సిందేగా పేషెంట్కి ఆ షుగర్ తగ్గటానికి. అదే ఇప్పుడు పేషెంట్ తను అర్థం చేసుకొని వాకింగ్ బాగా చేసి లేదా యోగాసనాలు పాటించి ఇలాగా కొన్ని శారీరక శ్రమ పద్ధతులు ఆచరించి షుగర్ లెవెల్స్ని తగ్గించుకున్నట్లయితే డాక్టర్ గారికి మందులు పెంచాల్సిన అవసరం ఉండదు కదా అప్పుడు. లేదా గతంలో పెంచిన మందులు ఇప్పుడు షుగర్ మంచి కంట్రోల్కి వస్తుంది కాబట్టి ఆ మందులు మోతాదు తగ్గించే అవకాశం ఇప్పుడు మళ్ళీ ఉంటుంది కదా డాక్టర్ గారికి. సో ఈ విధంగా మీ క్రమశిక్షణ ఆచరిస్తూ వీలైతే షుగర్ లెవెల్స్ స్వతహాగా కూడా చెక్ చేసుకొని మీ అంతు లోపాలను మీరు గుర్తించి వాటిని సరిదిద్దినట్లయితే డాక్టర్కి మందులు ఎక్స్ట్రాగా లేదా మోతాదులు పెంచాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటారు, మీ డాక్టర్ కూడా హ్యాపీగా ఉంటారు అనేది మన అభిప్రాయం అన్నమాట. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా పెరగకుండా మంచిగా కంట్రోల్లో ఉంచుకొని అదుపులో బాగా మనము మంచి జీవితాన్ని గడపాలని కోరుతూ మీ డాక్టర్ కిరణ్.